ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏరోప్లేన్ కనిపెట్టింది ఒక భారతీయుడు అని మీకు తెలుసా? ఈ విషయం చాలా మందికి తెలియదు. మొదటిసారిగా విమానాన్ని కనిపెట్టింది ఎవరు అనే క్వశ్చన్ రాగానే మనందరి మైండ్ లోకి వచ్చేది రైట్ బ్రదర్స్. కానీ వాళ్ళు విమానాన్ని కనిపెట్టి ఎగిరేయడానికన్నా సరిగ్గా 8 సంవత్సరాల ముందు మన భారతదేశంలో ముంబైలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ను పైకి ఎగరేశారు. దాన్ని ఎగరేసిన ఆయన పేరు శివకార్ బాపూజీ తల్పడి. అది రైట్ బ్రదర్స్ ఇన్వెన్షన్ కన్నా సరిగ్గా 8 సంవత్సరాల ముందు ఈయన ఒక విమానాన్ని తయారు చేసి మనిషి లేకుండా 1500 అడుగుల ఎత్తులో ఎగరేశాడు. అది దాదాపు 18 నిమిషాల పాటు గాల్లో ఎగిరింది. ఈ విమానానికి అతను మరుత్సక అనే పేరు పెట్టాడు. మరుత్సక అంటే చదువుల తల్లి సరస్వతి దేవికి మరో పేరు. అయితే అప్పట్లో అతనికి పబ్లిసిటీ లేని కారణంగా అతను అంత ఫేమస్ అవ్వలేదు. కానీ 8 సంవత్సరాల తర్వాత కనిపెట్టిన రైట్ బ్రదర్స్ మాత్రం పబ్లిసిటీ ఇచ్చుకొని ఫేమస్ అయ్యారు. ఇదే కాదు, చాలా గొప్ప గొప్ప విషయాలు మన భారతదేశంలో జరిగాయి. ఎన్నో గొప్ప ఆవిష్కారాలు చేశారు. అందులో చాలా వరకు బయటికి రాలేదు. నేను చెప్పింది నిజమా కాదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో